రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సార్ మనం కేసీఆర్ గారి పరిస్థితి గురించి చూసుకుంటే ఆయనకి ఇప్పుడైతే బ్యాడ్ టైం నడుస్తుందని అంటున్నారు. అంటే సొంత పార్టీ నేతలే ఆయన్ని కొద్దిగా ఈ పరిస్థితికి తీసుకొచ్చారని కూడా చెప్పడం చూస్తున్నాం. అంటే అసలు కేసీఆర్ గారు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటంటే కూతురు జైలుకి వెళ్ళడం చూస్తున్నాం, పార్టీ మారడం, బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం చూస్తున్నాం. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది? ఇది ఎవరికి ఎలాగున్నా కూడా ఆడెవడో ఫేక్ గాడు చెప్పారు కదా, ఒకడు రంగురంగులు బట్టలు వేసుకుని పుజారాడు. బార్ ఉంది, ఆడికి పబ్ ఉంది, ఆడే అటువంటి వేణుస్వామి అంటారు కదా, ఆడికి పండుగ. ఇప్పుడు నేను చెప్పాను కదా, కవితను అరెస్ట్ చేస్తారు. ఎవడ రైడే కవిత ఎప్పుడైనా అరెస్ట్ చేస్తారు. ఆ కేసులో అందరూ అరెస్ట్ అవుతారు. కాకపోతే టైం చూసుకుని 4-5 సంవత్సరాల్లో ఎలక్షన్ల ముందు చేస్తారు వీళ్ళ మైలేజ్ కోసం. మాకు తెలియదు ఏంటి, నువ్వు చెప్పాలా? ఎప్పుడైతే అపోజిషన్ అయిపోయిందో తత్వం చేస్తారు. ఇప్పుడు జగన్ ఓడిపోతే జగన్ అరెస్ట్ చేస్తారు. నువ్వు జ్యోతికి చెప్పలేటిది. వాళ్ళు ఇలా మొబైల్ చూసుకుని చెప్తూ ఉంటాడు అనమాట. అందులో అంత క్యాలిక్యులేషన్ చేసినట్టు ఆడతాడు. కేసీఆర్ డిఫరెంట్గా అరెస్ట్ అవుతాడు చెప్తాడు అనమాట. అతనికి పండగ. ఓకే, అతను ముందు ఆపాలి. అదో సోది, అది సోది గడ కానీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది అతను ఎప్పుడు చచ్చిపోతాడు చెప్పను. అతని ఫ్యామిలీకి డొనేషన్ ఇస్తాను నేను ₹1 కోటి. అర్థమైందా? అంతా ఎందుకు? ఇప్పుడు చెట్టు కింద ఒక చోట కూర్చుంటాడు. నువ్వు ఇలాగ ఈ చెట్టు కింద ఎలా కూర్చోవడానికి జాతకం ఇంత దరిద్రంగా ఉందన్నమాట అన్నాను ఒకసారి ఒకడిని. ప్రాక్టికల్గా అన్నాను ఒకడిని. అలా కాదు బాబు, మీ అందరికీ చెప్పడానికి నోరు మీ అన్నాను. నువ్వు అందరూ చెప్పడానికి నువ్వు బయలుదేరు, బ్రహ్మదేవుడు పంపాడు నేను, లాగ్ కొడతాను రా చిలకడ దాన్ని పెట్టుకుని. రారా రామ 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 రామారా అంటే వచ్చేది దుట్టం. చూసేప్పుడు చిలక చూసి ఒక కార్డు తీస్తాను అనమాట. ఆ టైప్ కూడా కదా ఇది. కేసీఆర్ చేసిన తప్పులు స్వయంకృతాపరాధం, ఫ్యామిలీకి తలకెక్కిపోయిందని చెప్పిన ఆ మోడియా గిడియా వస్తే చేస్తాడు, తర్వాత ఏమో అరెస్ట్ చేస్తారు, చేసుకోమని కవిత. మోడియా గీడియా అని అతను కేటీఆర్. దీన్ని బట్టి అతను ఎంత దుర్మార్గంగా అయిపోయాళ్ళు అన్నిట్లో, అన్ని విషయాల్లో, డబ్బులు సంపాదించాల్లో, ఈ అమ్మాయిల విషయాల్లో. కేటీఆర్ వాడికి సప్లై చేయడం. ఇక్కడ ఒక హీరో ఉన్నాడు, ఇప్పుడు నేను చెప్పినది, ఆడు పెద్ద బోకు నా కొడుకు. వాడే పంపించేవాడు వీడికి. ఒక పెద్ద హీరో పంపించి ఆడుకు పెద్ద అవసరం వీడి గురించి, వాడు ఆస్తి ఎక్కడో దెబ్బతింటుందని. ఎందుకంటే ఎవడు ఇటువంటి చెప్పాలి. ఓకే, వాడికి ఒక విల్లా ఒకటి ఉంది అక్కడ, కొన్ని సుబ్రహ్మరెడ్డి హయాత్ ఏదో ఉంది కదా ఆ హోటల్లో, అది అక్కడ కొంతమంది. ఓకే, ఇన్ని అధవేషాలు వేసి కన్ను మిన్ను కాకుండా ఉంటే కర్మ విల్ టేక్ ఇట్స్ ఓన్ పనిష్మెంట్. కర్మ ఈజ్ అ గాడ్, కర్మ ఈజ్ నాట్ ఎ పిచ్, కర్మ ఈజ్ అ గాడ్. గుడికి వెళ్తే లోపల ఉండే దేవుడు కాదు, రాముడి రూపంలో ఉన్న కర్మ, జీసస్ రూపంలో ఉన్న కర్మ, అల్లా రూపంలో ఉన్న కర్మ, అవన్నీ కర్మే. అవును, అదేందా? ఎవరినే వదలదు. వీళ్ళ కన్ను మిన్ను కాకుండా మొత్తం స్టీల్ గ్లాసులో ముందు వేసుకుని ఊపుకుంటా తాగుబడి పనవాడు ఎవడో కేసీఆర్. అంత ఈజీ కాదు కదా లైఫ్. జనాలు నమ్మేశారు ఒకసారి, బికాజ్ స్టేట్ని సెపరేట్ చేసావు కాబట్టి. అన్నంత మాత్రం నా స్టేట్ అంతా నీ ప్రాపర్టీ కింద ఫీల్ అయిపోయారు నువ్వు, నీ కొడుకు. మళ్ళా ఆ మేనల్డ్ కూడా ఫీల్ అయిపోతుంటే అతను ఫోన్ ట్యాప్ చేశారట. ఫ్యామిలీ ఫోన్స్, హీరోయిన్ ఫోన్స్, ఇన్ని అధవేషాలు వేస్తే నీ మీద అక్కడ సింపతి ఎక్కడ ఉంటుంది నీ మీద? ఇప్పుడు అందరూ నువ్వు ఎప్పుడు వెళ్తావా, నిన్ను కూడా 3rd డిగ్రీ పెడితే బాగుండి అనుకునేటట్టుగా ఉన్నారు కొంతమంది. కేసీఆర్కి దేర్ ఇస్ నో ఎస్కేప్. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ నేను ముందుగానే చెప్తాను, ఇది జ్యోతిషం కాదు, ప్రెడిక్షన్. అంటే ప్రెడిక్షన్ కూడా కాదు, ఎనాలిసిస్. జీ వాళ్ళు ఒక ఎనాలిసిస్ చేశారు, ఒక సర్వే చేశారు. ఓకే, ఒక 1.5% ఎక్కువ వస్తుంది కాంగ్రెస్కి వచ్చే పార్లమెంట్లో. తర్వాత వీళ్ళ పర్సంటేజ్ వీళ్ళకి ఏదో 30, 28 అంత వచ్చింది ఎవరికి, బీఆర్ఎస్కి 22 వచ్చి బీజేపీకి వచ్చింది. ఓకే, కాంగ్రెస్ డెఫినెట్గా బీజేపీతో కలదు కదా. అవును, అప్పుడు మళ్ళీ ఏదైనా కలిపేసుకున్నారంటే, కలిపేసుకుంటే మీరు మాకు వేస్తే నీ కూతుర్ని నిన్ను జైలు నుంచి బయటకు లాక్కొస్తామని చెప్పేసి ఈ కేసీఆర్ సీట్లు కొట్టి వీళ్ళు పడిపోతారు బీఆర్ఎస్. అర్థమైందా? వీళ్ళ స్ట్రాటజీ చాలా కరెక్ట్గా వెళ్తున్నారు. కోటలో పాగా అంటారు కదా, అలాగే వేశారు బీజేపీ వాళ్ళు. మళ్ళీ చెప్తారు మనకు వేరే గతే అది బీజేపీ తప్ప. ఉన్న అన్ని పార్టీల్లోకి బెస్ట్ పార్టీ అది. ఎందుకంటే అంతర్జాతీయంగా మంచి పేరున్న మోడీ గారు, భారతదేశం మంచి పేరు వస్తుంది, మంచి జీడిపి రేటు కూడా బాగా పెరిగే లెవెల్లో చేస్తారు అన్నట్టుగా. నిజం కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్, ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఛానల్స్ కూడా అలాగే చెప్తున్నాయి.
ఎంత యూఎస్కి అసూయ వెళ్ళినా కూడా ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. ఓకే. అంచేత దానికి తీసుకెళ్ళింది ఎవరు? బీజేపీ. అంచేత మనకున్న పార్టీల్లో మనకు వేరే గతి లేదు. కాపులకి పవన్ కళ్యాణ్, చిరంజీవి గతి లేనట్టు, వాళ్ళు తప్ప ఎవరు గతి లేదు ఇంకా కాపులకి. ఆ విధంగా భారతదేశాన్ని అంతటికీ బీజేపీ తప్ప వేరే గతి లేదు మనకి. ఓకే. ఆ విధంగా వీళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి కరెక్ట్ బీజేపీని కరెక్ట్ పొగుడు అమిత్ షా. ఓకే. కేసీఆర్కి వీళ్ళ కింద. అతను జైలుకి వెళ్తాడు, మళ్ళీ బయటకు వస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఈ ఎంపీ సీట్లకి వేస్తే వస్తాడు. నువ్వు నిజంగా నీకు ఒక 10-15 ఎంపీ సీట్లు వస్తే నువ్వు కూడా మర్యాదకు వచ్చి పార్లమెంట్లో గుద్దేయడమే. అదేంటప్పుడు నీకు వాళ్ళ స్ట్రాటజీ చాలా చాలా కరెక్ట్గా ఉంది. ఓకే. అక్కడ అన్నామలై కుప్పస్వామి అనే ఆయన అన్నారు కదా, ఐపీఎస్ ఆఫీసర్ అబ్బాయి, అతను చూసుకుంటున్నాడు. ఓకే. వాళ్ళని ఆ విధంగా బ్యాట్ చేస్తారు. మోడీ గారు ఇక్కడే ఎక్కువ ఎందుకు స్పెండ్ చేస్తున్నాయంటే సౌత్లో ఏదో విధంగా పట్టుకెళ్ళాలి. సౌత్లో ఎలాగ వేస్తారు? నువ్వు ఇప్పుడు ఆంధ్రాలో కలిసి ఏసీ ఓటు కూడా వేయరు. ఒక్క పని చేయలేదు ఆంధ్రాకి, ఇక్కడి నుంచైనా చేయాలి. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. ఓకే. బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా ఏమీ చేయని స్టేట్ ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్. ఇక అట్లీస్ట్ తెలంగాణకు చేశారు, సెపరేట్ చేశారు. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఓటుకు నోటు కేసులో పోరాకడ అన్నాడు మన ఎవరో కేసీఆర్, పోయాడు. ఇక్కడ ఉన్న ఇన్కమ్ కూడా పోయింది నీకు. చంద్రబాబు నాయుడు చేసిన ఒక పెద్ద బ్లెండర్, మిస్టేక్, చాలా పెద్ద మిస్టేక్. అతని స్టేట్ లాగా నువ్వు నీ స్వార్థం కోసం అవుకని మేక్ ఏ మిస్టేక్. మొత్తం ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరినీ సఫర్ చేసావు. ₹1 ఆదాయం లేకుండా చేసావు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ ఈజ్ అవర్ ఏపీ క్యాపిటల్ ఆల్సో. అవును. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పోవాలి, ఇక్కడ ఆ రాక్షసి చేతిలోంచి బయటకు తీసుకెళ్ళాలి అంటున్నాడు చంద్రబాబు నాయుడు. 9 సంవత్సరాల్లో మరి వై డిడ్ యూ డూ ఇట్? నువ్వెందుకు బిల్డ్ చేయలేదు? సింగపూర్ గ్రాఫిక్స్ చూపించి వై డిడ్ యూ డూ ఇట్? వెదవ కవర్లు చెప్పడం కాదు, ఆల్ బుల్షిట్. వై ఆర్ యూ బ్లేమింగ్ హిమ్? ప్రతిదీ అతను బ్లేమ్ చేసాడు ఏంటంటే. సో అదేవిధంగా కేసీఆర్కి తలకెక్కిపోయిందని చాలా కాలం చెప్తున్నాను మీ అందరికీ. ఫ్యామిలీ అందరికి తలకెక్కిపోయింది మదం. ఓకే. సో దట్ హెస్ టేకెన్ ఏ టోల్ ఆన్ దెమ్ ఎవ్రీబడి, ముగ్గురు ఎస్పెషల్లీ. ఓకే. సో అతని తర్వాత టెలిఫోన్ గురించి ఏమన్నా అడిగితే చెప్తాను, ఆ టైపింగ్ దట్స్ అ వెరీ బిగ్ కాన్స్పిరసీ అది. అవును. దాంట్లోకి వెళ్ళాడని వాడు బయట రాడు. సైబర్ క్రైమ్ అది. అదేంది అది? వెరీ వెరీ రాంగ్ ప్రెసిడెంట్ ఫర్ ద ఎంటైర్ నేషన్. కేటీఆర్ చేసింది. కేటీఆర్ ఇస్ వెరీ డేంజరస్ పొజిషన్. ఆ మోడీయా గీడియా ఏం పీక్కుంటాడో పీక్కోమని ఏం మాటలు అయ్యి, ఒక సోషల్ డెకారం లేదు. నేను ఇవన్నీ ఇప్పుడు చూస్తాను. అందుకని అతని మీద మంచి అభిప్రాయం ఉండేది. అక్కడక్కడికి వెళ్తున్నాడు అనుకునేవాడు. అక్కడక్కడికి దేశాలకు వెళ్ళేది బిజినెస్ పట్టురావడం కదట, ఆ మిషన్స్, ఈ టెక్నాలజీ కనుక్కోవడం కోసం, టెలిఫోన్ ట్యాపింగ్ కోసం అట. ట్యాప్ చేయడానికి కావాల్సిన ఆ టెక్నాలజీ గురించి అక్కడక్కడ తిరిగి వాడు వెళ్ళిన ప్రతి దేశంలోనూ. దట్ ఈస్ వాట్ ఐ హర్డ్. అథెంటిక్గా ఇప్పుడు అవన్నీ నిజంగా బయటికి తీస్తారు. ఎందుకంటే అలా పట్టుకుంటారు, పట్టుకుని వెంటనే చేయరు. పట్టుకున్న సంగతి వాళ్ళు చెప్తారు, ప్రజలకు చెప్తారు. బీజేపీ త్రూ డిపార్ట్మెంట్స్. ఎలక్షన్లో వీళ్ళకి రేపు పొద్దున 10 సీట్లు వచ్చినాయి అనుకో, వేసేయమంటారు అనమాట. ఎవరు రైట్ ట్రాక్లో ఉన్నారు? వాళ్ళే. అమిత్ షాస్ ప్లాన్ చాణక్యుడు. బీజేపీ గారు అమలు చేస్తాడు. ఆయన ఎవరు? మోడీ గారు. ఆయన పేరే బీజేపీ గారు చెప్పేసిన ఆయన మోడీ గారు అమలు చేస్తారు. ఆయనకి ఏ గొడవ లేదు, నాన్ కరప్టివ్ కింద లెక్క. పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఉంటారు. ఆయనకి ఎందుకు? శుభ్రంగా వెళ్ళి 2 పూట్ల భోజనం చేసి బ్రహ్మాండంగా మంచి యోగా చేసుకుని మంచి గాలి పీల్చుకుని. ఓకే. ఆయన కర్మ అలాగ ఉంది, ఆయనకు మంచి కర్మ చేసుకున్నాడు అని అన్నీ మంచి జరుగుతున్నాయి. ఓకే. సో ఈ పక్క వెళ్ళాడు, ఆ పక్క ముందుకెళ్తే గొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి టైప్లో ఉన్నాడు మనోడు కేసీఆర్. అది తప్పదు. కూతురు వెళ్ళినా మాట్లాడినవాడు కేజ్రీవాల్ వెళ్తే మాట్లాడాడు ఇట్స్ ఎ బ్లాక్ డే అని. ఎందుకు బ్లాక్ డే? జస్ట్ బికాస్ సీఎం అని ఏం తప్పదు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు ఉంటే వాడిదే సే, వాడిదే వాయిస్. అది వాట్ బీజేపీ ఈజ్ డూయింగ్, వాట్ మోడీ ఈజ్ డూయింగ్, అకార్డింగ్ టు మీ ఇట్స్ ఎ పాలిటిక్స్.